అతి తగ్గాలంటే మనకేముండాలి? యతి దగ్గర ఉండాలి. ఇప్పుడు మనిషికి అతి తగ్గాలంటే వాడికి పక్కన యతి ఉండాలి. యతి అంటే ఒక గురువు, సాధువు ఉండాలి, చెప్తుండాలి. రే కరెక్ట్ కాదబ్బాయి, ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు, ఆ నిరంతరం వాడి మనస్సుని మౌల్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతి కొద్ది తగ్గుతుంది. అతి సర్వత్ర వర్జయేత్ అని సామెత ఉంది కదా. అతి ఎప్పుడు ఎందులో అయినా సరే అతి పనికిరాదు. అతి ఎందులో అయినా, దేంట్లో అయినా, ఒక్క ఆత్మ నిష్టలో ఆంతరంగికమైన సాధనలో తప్ప ఇంకా బాహ్య ప్రజ్ఞల్లో దేంట్లో అయినా అతి పనికిరాదు. ఏదైనా చూడండి, అతి చేసి చూడండి, మనకే ఏమైపోతుంది, దాని మీద విరక్తత వస్తుంది. ఇప్పుడు నేను 10 రోజులు ఉంటాను, ప్రవచనాలు ఉంటాయి కాబట్టి ఊరుకులు పరుగుల మీద ఉంటారు. ఇంక ఇక్కడే ఒక స్థలం ఏర్పాటు చేసి కట్టారనుకోండి, ఇక్కడే కూర్చోబెట్టారనుకోండి, వెళ్దాంలే రేపు వెళ్దాం. ఎక్కువ చూడగా ఏమైపోతుంది, 20లో పెళ్ళి అవుతుంది కదా. 20లో పెళ్ళైనప్పుడు ఇంక అసలు నిన్ను చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా నువ్వు ఉండలేవంటారు. ఆ పెళ్ళికి చూడండి మీరు, ఎవరు వచ్చినా వీళ్ళకి కనపడదు, ఏదో ఓర చూపులతో ఒకరినొకరు చూసుకుంటుంటారు. ఇప్పుడు 60 వచ్చిందనుకోండి, షష్ఠి పూర్తి చేస్తున్నా, అది పెళ్లి చేస్తారు. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఈవిడ వాళ్ళందరినీ పిలుచుకుంటూ ఎంగేజ్ అయి ఉంటుంది, వీడు వాళ్ళందరినీ రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళాను, ఏమిటండి కళ్యాణం కదా, 20లో ఎలా ఉన్నారు మీరు, అలా ఒకరినొకరు చూసుకు. ఇప్పుడు ఏమిటనంటే, అబ్బా ఏం చూస్తామండి, చూసి 20 నుండి 60 దాకా ఈ 40 ఏళ్ళు చూసి ఏం చూస్తాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇది స్వామి, ఇది మరి అనక్కర్లేదుగా, అది కూడా డౌట్ పడద్దు. కాబట్టి అతి ఏదైనా సరే ఒక స్థాయికి వచ్చేస్తుంది సాచురేషన్కి. అందుకని దేంట్లో అయినా లైవ్లీనెస్ ఉండాలి అని అంటే అతి ఎక్కువ ఉండకూడదు. దేంట్లో అయినా డబ్బు ఉందనుకోండి, మనకు కావాల్సింది మనకు ఉందనంటే హ్యాపీగా ఉంటాం. అతి అయిపోయింది అనుకోండి, దాన్ని దాచిపెట్టలేక, ఎక్కడ పెట్టాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడ పెట్టుకుంటే ఏమిటవుతుందో తెలియక గందరగోళం అయిపోతూ ఉంటాం. నిజం అది ఏదైనా. కాబట్టి ఇక్కడ అహింస అనేటువంటి మొట్టమొదటి యమంలో ఆ అహింసా వృత్తి మనకు రావాలి అనంటే అతిగా వ్యవహారం, అతిగా పులుముకోవడం, అతిగా పాముకోవడం కాకుండా ప్రేమగా ఉండగలిగినంత కొంత ఆ పరిధి పెట్టుకొని చక్కగా ఉండడం, వెళ్ళడం. నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ అనిపిస్తుంటుంది. పూర్వం రోజుల్లో పెద్ద గడియారాలు ఉండేవి, పెద్ద గడియారాలు, మరి మీకు తెలుసలేదు. అది 10 అయిందనుకోండి, కొడంగ్ అని ఇచ్చి తలుపులు తీసుకుని బయటకు వచ్చి కోకో 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 అంటుంది. 10 సార్లు అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకా రాదు, గంటకి మళ్ళీ బయటకు వస్తుంది తలుపులు తీసుకుని. అంతే, మనం కూడా వ్యవహారం ఉంటే హాయిగా వ్యవహారం చేయడం, మళ్ళీ లోపలికి వచ్చేయడం, మళ్ళీ వ్యవహారం చేయడం, లోపలికి వచ్చేయడం. మనకు లోపలికి రావడం చేతకాకనే బయటే ఉండిపోయాం మనం. ఇది మనం చేసుకునే పనులు. మనకు లోపలికి వెళ్ళేది తలుపులు తెరుచుకోవట్లేదు, బయటికి వచ్చేసాం, ఇంక బయటే తగలడిపోతున్నాం, అంతే ఇలా తిరుగుతున్నాం. అది ఇక్కడ చేసిన పొరపాటు, దానివల్ల ఈ సమస్యలు. కాబట్టి అహింస కేవలం శారీరకంగా కాదు, వాచికంగానే కాదు, ఆంతరంగికంగా కూడా మనిషిలో ఆ ట్యూనింగ్ రావాలి. అహింస. హింస అంటే శారీరకంగా నేను కొట్టలేదు, నేను కొట్టానా తిట్టానా, ఎందుకు నా మీద అలా, కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు, మన మనస్సులో ప్రవృత్తే అవతల వ్యక్తిలో తెలిసిపోతుంది, చాలా క్లియర్గా తెలుస్తుందండి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, విన్నారా? ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. తెలిసిపోతుంటుందండి ఆ భావాలు, ఆలోచనలు ఎలాగా ఏంటి అనేటువంటి అన్నీ బయటపడిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ యమనియమాల్లో యమంలో అహింస, సత్యం. చూడండి రెండోది, ఎందుకు వెంటనే అహింస పక్కన సత్యం పెట్టారనంటే, నువ్వు మనస్సులో ఏది ఆలోచిస్తున్నావో వాక్యాల్లో అదే పెట్టు, వాక్యాల్లో ఏది మాట్లాడుతున్నావో చేతల్లో అదే పెట్టు. అందుకనే ఆలోచించింది మాట్లాడడం, మాట్లాడింది చేతల్లో పెట్టడం, త్రికరణ శుద్ధి. అస్తేయం. అస్తేయం అనంటే మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటనంటే, ఈ ఇతరుల యొక్క ద్రవ్యాల్ని చూసి ఇష్టపడతాం,
కొంతమంది షాపుల్లోకి వెళ్తారు, వీళ్ళు అటు ఇటు చూస్తారు, వెంటనే ఇది ఏదో పెద్ద దీని కింద. కొంతమంది అంటారు, ఏమండి దొంగిలించిన జామకాయలు చాలా రుచిగా ఉంటాయండి. దొంగిలించిన జామకాయలు చాలా రుచి వస్తాయి? దొంగిలిస్తే జామకాయల్లో రుచి వచ్చేస్తుందండి? పొరపాటండి. చిన్నప్పటి నుంచి మనం ఆ చిన్న చిన్న సంస్కారాలే అలా మార్పులు చేయాలి పిల్లల్లో. అస్తేయం, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం ఏంటనంటే దానికి గృహస్థులకి ఒక నియమం, బ్రహ్మచారులకు ఒక నియమం, వానప్రస్థులకు ఒక నియమం చెప్పబడింది. ఒకసారి సోక్రటీస్ దగ్గరికి ఒక అతను వెళ్ళాడట. ఏవండి నాకు కోరిక కలుగుతుంది, ఎలాగా అనంటే నీ జీవితంలో ఒక్కసారి నీ భార్యని ముట్టుకో అన్నాడట. ఇంకెందుకండి భార్య అక్కర్లేదన్నాడట. అప్పుడు మళ్ళీ సోక్రటీస్ ఆలోచన, సరే ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి నీ భార్యని భార్యగా చూడన్నాడట. కష్టమేమోనండి అన్నాడట. అయితే ఒక పని చెయ్యి, 6 నెలలకు ఒక్కసారి నీ భార్యని చూడన్నాడట. అది కష్టమండి అన్నాడట. పోనీ 3 నెలలకు ఒకసారి ఋతువులు మారినప్పుడు ఒక్కసారి, అది కష్టమన్నాడట. పోనీ నెలకు ఒక్కసారి అన్నాడట. కష్టమేమో అన్నాడట. పక్షానికి ఒక్కసారి అన్నాడట. కష్టమేమోనండి అన్నాడట. వారానికి ఒక్కసారి అన్నాడట. కష్టమేమో అన్నాడట. నీ చావు అన్నాడట. ఇంకా తర్వాత నీ చావు నువ్వు చావు ఏడు అన్నాడట. బ్రహ్మచర్యం అంటే ఆ ధాతు రక్షణ. ఒక ధాతు అంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని ఈరోజు విద్యాలయాల్లో లేకపోతే మెడికల్ సైన్స్లో కానీ ఇంకోటి కానీ చాలా దాన్ని అర్థం చేసుకోకుండా దాని వ్యాఖ్యానాలు విపరీత ధోరణిలో చెప్తున్నారు. ఒక ధాతువుతో ఇంకొక మనిషి, ఇంత మేధావి, ఇంత బుద్ధి, ఇంత ప్రజ్ఞ ఉన్న మనిషి ఆ ధాతువుతోనే బయటకు వచ్చాడు కదా. ఆ ధాతువునే రక్షించుకుంటూ కనుక అంతర్ముఖత చేసుకుని పెంచుకుంటూ పోతే అంత మేధా సంపత్తి, అంత ప్రజ్ఞ వాడిలో డెవలప్ అవుతూ ఉంటుంది.